రైట్. చూడండి ఫస్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్స్ అన్ని. ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్స్. 4-digit నెంబర్లో గ్రేటెస్ట్ అదేవిధంగా స్మాలెస్ట్, ఆ రెండు దాంట్లో డిఫరెన్స్ కనుక్కోవాలా. ఇక్కడ ఏమన్నాడు కండిషన్, యూజింగ్ ఎనీ 4 different డిజిట్స్. డిజిట్స్ మాత్రం అన్ని డిఫరెంట్ గా ఉండాలా. సపోజ్ చూడండి 4-digit బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ 9, 4 నెంబర్స్ డిఫరెంట్ గా వాడాలి కాబట్టి 8, 7, 6 పెద్ద నెంబర్. 4 digits 4 డిఫరెంట్ ఉంటే పెద్ద నెంబర్. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే ఇంకో కండిషన్, విత్ కండిషన్ దట్ డిజిట్ 5 ఈజ్ ఆల్వేస్ అట్ 10th ప్లేస్. 10th ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్. సో మాక్సిమం 4-digit నెంబర్ రావాలంటే ఇక్కడ ఏముండాలా, కంపల్సరీ 9 ఉండాలి, నెక్స్ట్ 8 ఉండాలా, ఇక్కడ 5 ఉండాలని వాడు చెప్పాడు ఆల్రెడీ. నెక్స్ట్ ఏముండాలా, పెద్ద నెంబర్ కావాలంటే నెక్స్ట్ ఏముండాలా, ఇక్కడ ఏం పెట్టాలా, ఏవైనా 4 digits, ఏ డిజిట్ పెడితే ఇది బిగ్గెస్ట్ 4-digit నెంబర్ అవుతుంది. చూడండి ఏవైనా డిజిట్స్ రిపీట్ కాకుండా బిగ్గెస్ట్ 4-digit నెంబర్ చెప్పండి. 9 999 సార్. 99 అయితే రిపీట్ అవుతుంది నెంబర్ ఇక్కడ. ఓకే, రిపీట్ కాకుండా అని అడిగితే డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు ఇక్కడ. 4 different digits. సో 8. నెక్స్ట్ దానికంటే 6, 7. ఇది జనరల్ గా 4-digit నెంబర్. డిజిట్స్ రిపీట్ కాకుండా అయితే, ఓకే, డిజిట్స్ రిపీట్ అయితే 4 9s పెట్టేయచ్చు మీరు. 4-digit నెంబర్ పెద్దది ఇదే. ఓకే, 4 digits బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ ఏంటంటే 4 9s. 4 digit స్మాలెస్ట్ నెంబర్ ఏంటంటే 1000. ఇక్కడ ఏంటంటే డిజిట్స్ అనేవి రిపీట్ అయినాయి. మనకి ఏమడుగుతున్నాడు, రిపీట్ కాకుండా పెద్ద నెంబర్ ఏంటి, ఇది. రిపీట్ కాకుండా చిన్న నెంబర్ ఏంటి, 1 2 అంతే కదా, 3 4 అంతేనా. దీనికంటే స్మాలెస్ట్ నెంబర్ మీరు చెప్తారా, డిజిట్స్ రిపీట్ కాకుండా చెప్తారా? చూడండి అబ్జర్వ్ చేయొచ్చు, చెప్పలేరా? 0 కూడా చెప్పొచ్చు కదా సార్. రైట్, 0 అనేది ఇంక్లూడ్ చేయొచ్చు కదా, మీకు ఆ థాట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 0 పెట్టలేం ఎందుకంటే 4 digits కాదు. సో ఇక్కడ 1 పెట్టాలా, తర్వాత 0 పెడితే స్మాలెస్ట్ లెక్ వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్ 1. నెక్స్ట్ స్మాల్ లెగ్ తీసుకొని రావాలంటే ఏం పెట్టాలి, కంపల్సరీ 2 సార్. నెక్స్ట్ ఇంకా వేరే నెంబర్ 3. 1 0 2 3. స్మాలెస్ట్ 4-digit నెంబర్, డిజిట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఓకే, ఇది స్మాలెస్ట్ బిగ్గెస్ట్ 4-digit నెంబర్, డిజిట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఇక్కడ ఏమన్నాడు కానీ మన క్వశ్చన్ లో, డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్స్ యూజింగ్ 4 different digits. 4 digits 4 different ఉన్నాయి, కానీ కండిషన్లు ఏమి ఇచ్చాడంటే 10th ప్లేస్ లో 5 ఉండాలన్నాడు. సో ఫస్ట్ 9 8 తర్వాత 5 ఉండాలన్నాడు. ఇక్కడ ఏముండాలా, బిగ్గెస్ట్ నెంబర్ కావాలంటే ఇక్కడ ఏముండాలా, 4 సార్. 4 7. 7 రైట్, వెరీ గుడ్, 7 ఉండాలా. రైట్, ఇది బిగ్గెస్ట్ నెంబర్ 4-digit. నెక్స్ట్ స్మాలెస్ట్ 4-digit నెంబర్ అయితే ఇది వస్తుంది, కానీ 10th ప్లేస్ లో ఏమన్నాడు, 5 ఉండాలన్నాడు. అంతేనా, 1 0 5 ఉండాలన్నాడు. దీని తర్వాత ఏది పెడితే స్మాలెస్ట్ అవుతుంది, 2 సార్. రైట్, ఇది స్మాలెస్ట్. ఈ రెండు దాంట్లో డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. 5 0 8 8. ఓకేనా, దీంట్లో ఏం లేదు, కానీ సబ్జెక్ట్ జస్ట్ ఊరికాడ మ్యాటర్ని అర్థం చేసుకుంటే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడో అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. సో ఓకేనా. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే 4-digit నెంబర్ పెద్ద నెంబర్ ఏంటంటే మీరేం రాయాలా, 999s. స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఏంటంటే 1000. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 4 digit కానీ 5 digits అవుతే 9,
5 డిజిట్స్, స్మాలెస్ట్ అయితే 10,000. ఇవి నెంబర్స్. ఓకే, రిపీట్ కాకుండా అయితే ఈ నెంబర్స్ వస్తాయి. రిపీట్ అయినాయి అంటే 9 మళ్ళీ వాడకూడదు కదా. నాన్ రిపీట్ అంటే 4 డిఫరెంట్ డిజిట్స్ వాడాలని చెప్పాడు ఇక్కడ. సో అందుకు ఈ విధంగా వాడాను. ఓకేనా అందరికి? సో ఆన్సర్ 8805. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ హ్యాస్ 7,500 sheets of paper. ఓకే, అన్ని సీట్స్ ఆఫ్ పేపర్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ ఈచ్ సీట్ మేక్స్ 8 pages, ఒక్క సీట్ వచ్చేసి 8 pages గా తయారు చేయొచ్చు. హౌ మెనీ నోట్బుక్స్ ఆఫ్ 200 pages? 200 pages ఉండే నోట్బుక్ ఎన్ని నోట్బుక్స్ రాయొచ్చు? చూడండి, వన్ నోట్బుక్ కి ఎన్ని పేజెస్? 200 pages ఉంటాయంట. ఓకే, కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే మొత్తం సీట్స్, పెద్ద సీట్స్ ఉన్నాయి. 75,000 సీట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, దాంట్లో ఒక్కొక్క సీట్ ఏంటి 8 pages చేస్తాడు. సో ఇన్ని సీట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం పేజెస్ ఎన్ని అవుతాయి? ఇంటూ 8 వేయాలి, అంతే కదా. ఈచ్ సీట్ మేక్స్ 8 pages. ఒక్కొక్క సీట్ 8 pages గా తయారు చేయొచ్చు. సో మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి? 75,000. సో ఎన్ని పేజెస్? ఇంటూ 8 వేస్తే అన్ని వస్తాయి. ఇన్ని మొత్తం పేపర్స్ ఉన్నాయి. కానీ ఒక్కొక్క నోట్బుక్ కి ఎన్ని పేపర్స్? 200. బై 200 వేస్తే ఏమొస్తుంది? ఎన్ని నోట్బుక్స్ వస్తాయి, అంతేనా? ఓకే, చూడండి, 200 pages అయితే వన్ నోట్బుక్. ఇక్కడ మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి? 75,000 సీట్స్. ఒక్కొక్క సీట్ 8గా తయారు చేయొచ్చు. సో 8 pages ఉన్నాయి. ఎన్ని నోట్బుక్స్ వస్తాయి? ఈ విధంగా సేమ్ లెఫ్ట్ సైడ్ సేమ్ పేజెస్ ఉన్నాయి, రైట్ సైడ్ నోట్బుక్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లై. 1 into 75,000 into 8 divided by 200 చేస్తే 0 0 క్యాన్సిల్, 2 0 క్యాన్సిల్, 2 1s 2 4s. సో ఏమవుతుంది? 750 into 4. ఓకే, 300. ఓకేనా? రైట్. $75,000 సీట్స్ ఉన్నాయి. ఈచ్ సీట్ 8 pages గా తయారు చేయొచ్చు. హౌ మెనీ నోట్బుక్స్ ఆఫ్ 200 pages? ఒక్కొక్క నోట్బుక్ 200 pages ఉంది. ఓకే, రైట్. మొత్తం ఎన్ని పేజెస్ అవుతాయి? 75,000 into 8. కానీ మనకి ఎన్ని? ఒక్కొక్క నోట్బుక్ 200 pages. సో మనకు నోట్బుక్స్ కావాలి కాబట్టి బై 200 వేస్తే 2 zeros, 750 into 4, 3,000 notebooks. ఓకేనా? రైట్, అర్థమైందా ఇది? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్. Find the difference between largest and smallest 5-digit numbers. చూడండి, ఇక్కడ వాడే డిజిట్స్ ఇచ్చాడు. ఈ డిజిట్స్ ద్వారా బిగ్గెస్ట్ 5-digit నెంబర్ ఏం తయారవుతుంది? బిగ్గెస్ట్ నెంబర్ కావాలంటే ఫస్ట్ ఏం ఉండాలా? 6 ఉండాలి, అంతేనా? ఈ డిజిట్స్ ని యూజ్ చేసి బిగ్గెస్ట్, లార్జెస్ట్, స్మాలెస్ట్ నెంబర్ రాయమంటున్నాడు వాడు. సో కంపల్సరీ ఫస్ట్ 6 ఉండాలి. ఈ నెంబర్స్ తోనే చేయమంటున్నాడు. అదే విధంగా రిపీట్ కాకూడదు అంటున్నాడు. సో ఫస్ట్ 6, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 2, 1. ఇది 5 digits. స్మాలెస్ట్ అయితే ఏముంటది? ఫస్ట్ 1, 2, 3, 5, 6. ఇది సబ్ట్రాక్షన్, డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. సో 5, 6, 9, 2, 5. ఇది ఆన్సర్. ఓకే, ఇచ్చిన డిజిట్స్ తో పెద్ద నెంబర్ తయారు చేయమంటే ఏం చేయాలి? ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ నుంచి రాసుకోవాలి.
65321 స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి 1 2 3 డిఫరెన్స్ ఇది. రైట్, దీంట్లో ఏం లేదు, సింపుల్ క్వశ్చన్ అది. నెక్స్ట్ చూడండి, ఎ మ్యాన్ హ్యాస్ 1,57,184 రూపీస్ ఉంది మన దగ్గర. హీ ప్లేస్డ్ అన్ ఆర్డర్ ఫర్ పర్చేసింగ్ 80 ఆర్టికల్స్ at 125 rupees each. How much money will remain with him after the purchase? Okay, ఇక్కడ ఏం లేదు, ఒక్కొక్క ఆర్టికల్ 125 రూపీస్, ఒక్కొక్క వస్తువు 125 రూపీస్. అతను ఏం చేశాడు, 80 కొన్నాడు, అతని దగ్గర అమౌంట్ ఇంత ఉంది, తర్వాత ఎంత మిగిలి ఉంటుంది అతని దగ్గర అని అడుగుతున్నాడు. రిమైన్ అంటే తర్వాత ఎంత ఉంటుంది కొన్న తర్వాత. సో ఒక్కొక్క ఆర్టికల్ 125, 80 ఆర్టికల్స్ అంటే ఏమవుతుంది, 125 ఇంటూ 80. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకేమన్నాడు, మొత్తం ఇంత 125 ఇంటూ 80, 125 ఇంటూ 80 ఎంత అవుతుంది, 1000 సార్. 10,000. 10,000. ఓకే, 10,000. నెక్స్ట్ రిమైనింగ్, వాడు మొత్తం వాడి దగ్గర ఇంత ఉంది. ఓకే, నెక్స్ట్ ఎంత ఉంటుంది ఇంకా చూడండి, 1,184 రూపీస్ మన దగ్గర ఉంది. 10,000 తీసేస్తే 4,817, 1,47,184 రూపీస్ వాడి దగ్గర బ్యాలెన్స్ ఉంది అంతే. ఓకే, ఈ క్వశ్చన్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో కొన్ని ఉన్నాయి ఇలాంటివి, అందుకు మీకు బేసిక్స్ నుంచి మళ్ళీ అంతా రివైజ్ చేస్తాం మ్యాథ్స్. ఇంకా చూడండి, దీని క్వశ్చన్ ఏముందంటే, ఒక్కొక్క దాని ధర 125 రూపాయలు, 80 వస్తువులు కొన్నాడు. సో మొత్తం ఎంత అయింది, 10,000 అయింది. ఇంకా వాని దగ్గర మిగిలి ఎంత ఉంది, 1,57,000 నుంచి 10,000 తీసేసిన అంతే, కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, స్టూడెంట్ ఏం చేసినాడంటే మల్టిప్లై చేసినాడు ఒక నెంబర్ని. ఒకడు ఏం చేశాడు, 8035 నెంబర్ని మల్టిప్లై చేసినాడు 87తో, కానీ యాక్చువల్గా చేయాల్సిన ఏదాంతో 78తో. దీని వలన ముందుండే ఆన్సర్ కంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా ఎంత వచ్చింది చూడండి. యాక్చువల్గా 8035 87తో మల్టిప్లై చేసినాడు ప్రజెంట్, కానీ చేయాల్సింది ఏంటి, యాక్చువల్ కరెక్ట్ వాల్యూ 8035 ఇంటూ 78. దీన్ని చేయాల, ఇది చేయాల్సింది ఉంటే ఇది చేశాడు. సో ఏమైంది, పెద్ద నెంబర్తో మల్టిప్లై చేసాడు కాబట్టి ఇది ఎక్కువ వచ్చింటది. సో మనం ఇక్కడ ఏమన్నాడు, హౌ మచ్ వాజ్ హీస్ ఆన్సర్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కంటే ఇది ఎంత ఎక్కువలో ఉంది మనకు కావాలి. సో దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి. సో 8035 ఇంటూ 78. మీరు గుడ్డిగా 2 మల్టిప్లై చేసినారంటే, మల్టిప్లై చేసి మైనస్ చేస్తే టైం పడుతుంది. సో ఏం చేయొచ్చు, ఇక్కడ కామన్ తీయచ్చు, 8035 87 మైనస్ 78 అంతేనా. 8035 2 దాంట్లో ఉంది కాబట్టి కామన్ తీస్తే 87 మైనస్ 78 వచ్చింది. ఇప్పుడు 8035 ఇంటూ 87 మైనస్ 98 ఎంత, 9. ఓకేనా, ఇప్పుడు 9తో మల్టిప్లై చేయండి వచ్చేస్తుంది. ఓకే, 9 5 45, 9 3 27, 31, 9003, 72,315 వస్తుంది. ఏంది డిఫరెన్స్, యాక్చువల్గా ఉండే నెంబర్ కంటే ఇది ఎంత ఎక్కువ వచ్చింది, 72,315 ఎక్కువ వచ్చింది అంతే. ఓకే, మళ్ళీ చూడండి, 8035ని 87తో మల్టిప్లై చేసినాడు, కానీ యాక్చువల్గా చేయాల్సింది 8035 ఇంటూ 78 చేయాలి. ఓకే, ఇలా చేయడం వల్ల కరెక్ట్ ఆన్సర్ కంటే ఇది ఎంత ఎక్కువ వచ్చింది అని అడుగుతున్నాడు. సో దీంట్లోంచి తీసేయాలి అంతే ఆన్సర్. రైట్, ఓకేనా. ఓకే సార్. రైట్,
నెక్స్ట్ చూడండి ఏమడిగాడు. మొహాని హ్యాస్ 30 మీటర్ క్లాత్ అండ్ she wants to make some shirts for her son. If each shirt requires 2 meter 30 centimeter cloth, how many shirts in all can be made and how much length cloth will be left? చూడండి అతని దగ్గర ఎంత ఉంది, 30 మీటర్స్ క్లాత్ ఉంది. యాక్చువల్గా ఎంత ఉంది, 30 మీటర్స్ క్లాత్ ఉంది. ఒక్కొక్క షర్ట్కి ఎంత పడుతుంది వాళ్ళ సన్కి, 2 మీటర్ 30 సెంటీమీటర్ పడుతుంది. ఓకే, సో మీరేం చేస్తారంటే దీన్ని ఒక్క 1 షర్ట్కి మొత్తాన్ని మీరు ఏం చేస్తారు, సెంటీమీటర్స్ లేక మార్చుకోండి. 2 మీటర్, 2 మీటర్స్కి ఎన్ని సెంటీమీటర్స్, 200 సార్. 200. ఎందుకంటే 1 మీటర్ ఇస్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్. ఓకే, తెలియని వాళ్ళు నోట్ చేసుకోండి. 1 మీటర్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్. 2 మీటర్స్ కంట 200 సెంటీమీటర్స్ ప్లస్ 30 సెంటీమీటర్స్. ఓకేనా, 230 సెంటీమీటర్స్ పడుతుంది ఒక్కొక్క షర్ట్కి. కానీ ఇక్కడ మొత్తం ఎంత ఉంది క్లాత్, 30 మీటర్స్. అంటే ఎన్ని సెంటీమీటర్స్ ఇంటూ 100 వేస్తే 3000 సార్. 3000 సెంటీమీటర్స్. ఓకే, టోటల్ క్లాత్ ఇంత ఉంది. నా దగ్గర ఒక్కొక్క దానికి 230 సెంటీమీటర్స్ పడతాను. ఎన్ని షర్ట్స్ వస్తాయంటే ఏం చేయాలా, డివైడ్ చేయాలి, అంతే కదా. 230 సెంటీమీటర్స్ కి ఒక షర్ట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 2000 సెంటీమీటర్కి ఎన్ని వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 3000 డివైడెడ్ బై 230. సో 0 0 క్యాన్సల్. నెక్స్ట్ చూడండి 23 ఒకట్ల 23 ఒకట్ల అంటే 23 అంటే 7 మిగిలి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంది, 0 ఉంది. 3 సార్. ఎంత, 69 కదా, 3. సో 69 అంటే 1 మిగిలి ఉంటుంది. 13 1/23 అంతేనా, అంతే కదా. ఎట్లా ఇచ్చి ఇంతే కదా, 1 మిగిలి ఉంటుంది. 23 ఇంటూ చూడండి 300ను నేనేం చేసిన 23తో చేస్తే 1s 23 ఏముంటుంది, 7 0 3s 69 1 మిగులుతుంది. సో దీన్ని ఫ్రాక్షన్స్ లో ఏం రాస్తాం, 13 1/23. సో ఎన్ని షర్ట్స్ వచ్చినాయి, 13 షర్ట్స్ వచ్చినాయి. అదే విధంగా 1/23 సెంటీమీటర్స్ క్లాత్ మిగిలింది. ఇది ఆన్సర్. హౌ మచ్ లెంత్ క్లాత్ విల్ బి లెఫ్ట్, ఎంత లెఫ్ట్ అయింది, 1/23 సెంటీమీటర్స్ లెఫ్ట్ అయింది. అదే ఆన్సర్ లో ఉంది. ఓకే, రైట్. ఓకేనా, ఇది ఎవరికన్నా అర్థం కాలేదా, అర్థమైంది సార్. ఒక్కొక్క షర్ట్కి 230 సెంటీమీటర్స్. ఎందుకంటే 2 మీటర్స్ 30 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి 230 సెంటీమీటర్స్. నా దగ్గర మొత్తం ఎన్ని సెంటీమీటర్లు ఉంది, 3000 సెంటీమీటర్స్. సో 3000/230 వేస్తే ఎన్ని షర్ట్స్ కో వస్తుంది. నెక్స్ట్, an oil tin contains 6 liter and 60 ml oil. How many identical bottles can this oil fill if capacity of each bottle is 30 ml? దాని మాదిరే చూడండి, ఒక దగ్గర ఆయిల్ ఎంత ఉంది, 6 లీటర్స్ 60 ml ఉంది. కానీ ఇక్కడ ఒక్కొక్క బాటిల్ ఎంత ఉంది, అతని దగ్గర 30 ml బాటిల్స్ ఉన్నాయి. ఎన్ని బాటిల్స్ ఫిల్అప్ చేయొచ్చు, ఇక్కడ 6 లీటర్ 60 ml కాబట్టి లీటర్స్ ని ఎంఎల్ఏకి మార్చుకోవాలంటే 1 లీటర్ ఈక్వల్ టు ఎన్ని ఎంఎల్, 1000 సార్. 1000. ఓకే, సో 6 లీటర్స్ కి ఎన్ని, 6000 ప్లస్ 60 6060 ml మొత్తం ఉంది. డివైడెడ్ బై 30 సార్. 30 కాబట్టి మొత్తం
డివైడెడ్ బై 35. 32 202 సార్. 202 బాటిల్స్ ఫిల్అప్ చేయొచ్చు. ఓకే రైట్. మొత్తాన్ని నేను ఎంఎల్ఏకి మార్చుకున్నా, బై 30 వేస్తే వచ్చేసింది. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 and 5. చూడండి మీ క్వశ్చన్ లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ఓకే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే 2890 ఉందనుకోండి. 8 యొక్క ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఏంటి? 8. 8 అనేది ఎక్కడున్నా 8. ప్లేస్ అంటే పొజిషన్ బట్టి దాన్ని మారుతుంది. సపోజ్ నువ్వు ఉన్నావు, ఓకే తన ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ నార్మల్ ఒక స్టూడెంట్, బయటికి వెళ్ళి వేరే వర్క్ చేసేటప్పుడు సపోజ్ ఏదైనా జాబ్ చేస్తున్నాడు, అప్పుడు ఒక ఎంప్లాయీ. అంటే ప్లేస్ ని బట్టి తన వాల్యూ మారుతుంది, దాన్ని ప్లేస్ వాల్యూ అంటారు. ఇది ఇక్కడ 100s ప్లేస్ లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ ఎంత? 800. దాని ఫేస్ వాల్యూ అయితే ఎంత? 8. ఫేస్ అయితే మారదు, 8. ప్లేస్ అయితే 800. ప్లేస్ ని బట్టి వాల్యూ మారుతుంది కదా, ఉండే ప్లేస్ ని బట్టి. సో ప్లేస్ లో 800. సేమ్ ఇక్కడ ఏమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 and 5. 3945 లో 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 3000 సార్. 3000 సార్. 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 5 సార్. డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. -5 చేస్తే 2995. అంతే రైట్. నెక్స్ట్ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఫాస్ట్. దాంట్లో ఏం లేదు. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి? 1 సార్. రైట్. చూడండి మనకి నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? న్యాచురల్ నెంబర్స్. తెలియని వాళ్ళు రాసుకోండి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 1 2 3 ఇలాంటివి. అదే విధంగా హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే 0 యాడ్ అవుతుంది 0 సార్. న్యాచురల్ నెంబర్ కి. ఓకే నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ యాడ్ అవుతాయి. -2 -1 0. ఓకే ఇవి. నెక్స్ట్ రేషనల్, ఇర్రేషనల్. రేషనల్ నెంబర్ ఏంటంటే p/q ఫామ్ లో రాయడానికి వీలవుతుంది. ఇర్రేషనల్ అంటే ఏంటంటే p/q రూపంలో రాయలేము. ఓకే అది దాన్ని ఇర్రేషనల్ అంటారు. రియల్ నెంబర్స్ ఏంటంటే రేషనల్, ఇర్రేషనల్, ఇంటీజర్స్ అన్ని కలిపితే రియల్ నెంబర్స్. ఇవి నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ స్మాలెస్ట్ న్యాచురల్ ఏంది? 1. స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? 0. 0 సార్. ఓకే స్మాలెస్ట్ ఇంటీజర్ అంటే చెప్పలేం, రేషనల్ నెంబర్ చెప్పలేం. ఇది ఓకే. నెక్స్ట్ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. చూడండి దీని గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంది మీకు తెలుసు. ప్రైమ్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అనేటివి అంటే ఏదైనా ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ అనేటివి రాస్తే సేమ్ నెంబర్ అండ్ 1 మాత్రమే ఉండాల. సపోజ్ 4 తీసుకున్నారనుకోండి, దీనికి ఫ్యాక్టర్స్ ఏంది? 1 2 4. 3 ఉన్నాయి. ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు? 1 మరియు సెల్ఫ్ సేమ్ నెంబర్ కాకుండా అడిషనల్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంది? 1 మరియు సేమ్ నెంబర్, ఆ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ గా ఉండాలి. 5 తీసుకుంటే 1 5 ఈ రెండే ఫ్యాక్టర్స్ దీనికి, 1 మరియు సేమ్ నెంబర్. సో ఇది ప్రైమ్ నెంబర్. ఇలా ప్రైమ్ నెంబర్స్ అనేటివి ఇలాంటివి రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 మరియు సేమ్ నెంబర్.
అదే విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 18 కు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలా? ఆ ఫ్యాక్టర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1 into 18, 2 into 9, 3 into 6 అంతే. ఇవి ఫ్యాక్టర్స్. 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్, 6 ఫ్యాక్టర్, 9 ఫ్యాక్టర్, 18 ఫ్యాక్టర్. ఇవన్నీ ఫ్యాక్టర్స్. వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో చెప్పండి? 1 ప్రైమా? 3, 1, 1 1, 3, sir. 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 6 ప్రైమ్ నెంబరా? 6 ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు? 2 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు? 3 అనేది ఫ్యాక్టర్ ఉంది. 18 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 9 అనేది ఫ్యాక్టర్. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఓన్లీ 2 అండ్ 3 అనేటి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2, 3 ఆన్సర్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 18 యొక్క ఫ్యాక్టర్స్ రాసి వాటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటి రాస్తే అదే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే. రైట్. Find HCF. HCF of 24, 36, 45. చూడండి, HCF అంటే నేను చెప్పాను ఆల్రెడీ మీ క్లాస్లో. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ అన్ని దాంట్లోనే డివైడ్ చేసే నెంబర్ కావాలి మీకు. మీకు ఏం చెప్పాను? కొన్ని మెథడ్స్ చెప్పాను. డిఫరెన్స్ కనుక్కొని చేయమని చెప్పాను. ఇక్కడ చూడండి, 24, 36 డిఫరెన్స్ ఎంత? 12. 12, sir. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into 12, 1 into 12, 2 into 6, 3, 4, 3 into 4. 4, 5, 6, 7 అంతేనా? అవును సార్. ఫ్యాక్టర్స్. రైట్. దీంట్లో చూడండి, నెంబర్ లార్జెస్ట్ నుంచి రావాలి. 12 అనేది అన్ని దాంట్లో డివైడ్ చేస్తుందా? చేయదు. 45 చేయదు కదా. సో 12 నాట్ ఏ HCF. సో 6 అనేది అన్ని దాంట్లో చేస్తుందా? చేయదు. 45 చేయదు. సో తీసేయండి. 4 అనేది చేస్తుందా? చేయదు. తీసేయండి. నెక్స్ట్ 3 అనేది అన్ని దాంట్లో చేస్తుంది. సో 3 ఈజ్ ఏ HCF. ఓకే. అది డిఫరెన్స్ మెథడ్ లో చేయడం. లేదంటే నార్మల్ గా చేయడం అంటే ఫస్ట్ 36 ని 24 తో డివైడ్ చేయండి. వన్స్ 24, 12 వచ్చింది. మళ్ళీ 12 ని 24 ను డివైడ్ చేయండి. సో 12 వచ్చింది. సో ఈ రెండు దాంట్లకి 12 వచ్చింది. మళ్ళీ 12 తో ఏం చేయాలా? 45 చేయాలి. 9 వచ్చింది. 9 12 తో చేయాలి. 3 వచ్చింది. 3 9 తో చేస్తే 3 వచ్చింది. నెక్స్ట్ 45 వరకు అయిపోయింది. ఇంకా 60 ఉంది. 3 ఏం చేయాలా? 16 చేయాలి. 20, 60, 0. సో 3 ఈజ్ ఏ HCF. ఓకే. నేను మీకు షార్ట్ కట్ లో డిఫరెన్స్ చూసి డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ లో ఏది ఉంటుందో అది చెప్పాను. రైట్. రైట్. నెక్స్ట్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్ కంప్లీట్లీ. అంటే ఏం కనుక్కోవాలి? నేను చూడండి, దీనికి చెప్పండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ఈచ్ ఆఫ్ 180, 225, 315 కంప్లీట్లీ. ఒక నెంబర్ నాకు కావాలా, పెద్ద నెంబర్. అది ఈ 3 నెంబర్స్ ని డివైడ్ చేయాలా. ఆ నెంబర్ ఏంటి? 15, సార్. 15. రైట్. ఏం కనుక్కోవాలా? ఏం కనుక్కోవాలా? గ్రేటెస్ట్ నెంబర్ డివైడ్ చేసేది సార్. ఆ నెంబర్ అనేది జనరల్ కనుక్కుండేది ఎల్సిఎమా హెచ్సిఎఫ్? HCF, సార్. ఎందుకు అంటే 3 నెంబర్స్ ని డివైడ్ చేసేది ఏంటి? ఒక నెంబర్, స్మాల్ నెంబర్. అదేంటి? HCF. ఓకే. ఇక్కడ మీరు డిఫరెన్స్ మెథడ్ లో అయినా చేయండి, డైరెక్ట్ గా అయినా చేయండి. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ఎంత? 45. 45. సో ఫ్యాక్టర్స్ 45 అనేది అన్ని దాంట్లో డివైడ్ చేస్తుందే.
7s తో పోతుందా? పోదు. 3 చూడండి 45 అనేది 225 డివైడ్ చేస్తుందా? చేయదా? చేయదు. చేయదా? 5 తో ఎంత? 45 5s. మళ్ళా అదే విధంగా 45 315 డివైడ్ చేస్తుందా? అది కనుక్కోండి. చేస్తే 45 ఆన్సర్. 45 5s 225. ఓకే, నెక్స్ట్ 315 ని చేస్తుందా? డివైడ్ చేస్తుందా? చేస్తుంది. సో ఆన్సర్ ఎంత? 45. హెచ్సిఎఫ్ ఫస్ట్ 45 ఆ డిఫరెన్స్ చేస్తుంది. 1 into 45 లార్జెస్ట్ నుంచి వస్తాం కాబట్టి 45 ఫస్ట్ చెక్ చేసినాను. 45 చేస్తాను. మీకు లేదు ఈ విధంగా చేస్తామంటే చేసుకోండి. డివైడ్ చేస్తే 1s 180 4 45 మళ్ళీ 180 డివైడ్ చేస్తే 4s 180. సో 45 అనేది ఇక్కడ హెచ్సిఎఫ్. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ 315 ఉంది. సో 315 45 7s ఎంత? 315 45 వచ్చింది. సో 45 నెంబర్ ఏం చేస్తుందంటే 3 నెంబర్స్ ని డివైడ్ చేస్తారు. అది ఓకేనా? హెచ్సిఎఫ్ కనుక్కున్నా. హెచ్సిఎఫ్ కనుక్కుంటేది మీ క్లాస్ లో క్లియర్ గా నేర్పించాను. జనరల్ గా ఏంది డిఫరెన్స్ కనుక్కొని దాని ఫ్యాక్టర్స్ కనుక్కొని ఏది అన్ని దాంట్లో డివైడ్ చేస్తుందో అది కనుక్కోమన్నా. లేదంటే ఇలా ఈ విధంగా డివైడ్ చేసుకోమని చెప్పాను. నెక్స్ట్ చూడండి కో ప్రైమ్స్. కో ప్రైమ్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కానీ సార్. కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కానివి ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్. కో ప్రైమ్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 నెంబర్స్ ఏవైనా తీసుకుంటే 4 9 2 నెంబర్స్ తీసుకున్నాం కూడా ఈ రెండు దాంట్లకి కామన్ గా ప్రైమ్ నెంబర్ కామన్ ఫ్యాక్టర్ లేదనుకోండి 1 తప్ప మిగతా ఏవైనా ఫ్యాక్టర్స్ కామన్ గా లేకుంటే వాటిని కో ప్రైమ్స్ అంటారు. సపోజ్ 4 కి ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1 2 4 1 3 9 9 కి ఫ్యాక్టర్స్. 1 కాకుండా కామన్ గా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. సో ఇవంటి కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటారు. కో ప్రైమ్స్ అంటే 1 తప్ప మిగతా కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అలాంటప్పుడు వాటి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? కో ప్రైమ్ యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది? కామన్ గా ఫ్యాక్టర్ ఏముండాలా? 1 అంతే కదా? 1 కదా సార్. సో హెచ్సిఎఫ్ 1 ఉంటుంది. సో కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కదా, హెచ్సిఎఫ్ అనేది ఏంది? 1. హెచ్సిఎఫ్ అంటే మీనింగ్ ఏంది? కామన్ ఫ్యాక్టర్. 25 35 లో హెచ్సిఎఫ్ అంటే ఏంది? కామన్ ఫ్యాక్టర్ 5. 5 అనేదాన్ని హెచ్సిఎఫ్ అంటారు. కానీ ఇక్కడ కో ప్రైమ్స్ లో ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ అనేది 1 మాత్రమే ఉండాలి, వేరేది ఉండకూడదు. సో హెచ్సిఎఫ్ ఎంత? 1. సో కో ప్రైమ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? 4 9 అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్ 12 13 ఈ రెండు తీసుకుంటే కో ప్రైమ్స్. ఎందుకు? దీనికి 1 13, దీనికి 1 2 4 3 ఇవి ఉన్నాయి. కామన్ ఏంది? 1 మాత్రమే. సో ఇలాంటివన్నీ కో ప్రైమ్స్. ఓకే, 5 6 తీసుకున్నారనుకోండి, ఇవి కో ప్రైమ్సే. అదే విధంగా 4 6 తీసుకుంటే కో ప్రైమ్సా? కాదు సార్. ఎందుకు? 2 అనేది కామన్ గా ఉంది. అడిషనల్ గా 1 కాకుండా 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో కాదు. సో కో ప్రైమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. సో హెచ్సిఎఫ్ అనేది ఏంది? 1. రైట్. జస్ట్ టైమ్ అవుట్ అవుతానే అప్పుడే లింక్ పంపిస్తాను మీకు. 3 minutes ఉంది. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్
93, 111, 129. లివింగ్ రిమైండర్ 3 ఇన్ ఈచ్ కేస్. ఈ 3 నెంబర్స్ ను డివైడ్ చేస్తుంది. అదే విధంగా రిమైండర్ అనేది 3 అనేది ఇస్తుంది. ఆ నెంబర్ ఏంటి? ఓకే, 93 డివైడ్ చేస్తుంది నెంబర్. సో 93x రిమైండర్ ఎంత? +3. రిమైండర్ అనేది 3 ఇస్తుంది అని అంటున్నాడు. ఏ నెంబర్ డివైడ్స్ 93. సారీ, ఇది రాంగ్ రాయడం. ఈ 3 నెంబర్స్ ని డివైడ్ చేసే నెంబర్ 93 ఉంది. ఒక నెంబర్ అనేది డివైడ్ చేస్తుంది. రిమైండర్ ఎంత ఇస్తుంది? 3 వస్తుంది. సో ఇన్ కేస్ ఈ నెంబర్ ఇక్కడ 90 ఉంటే ఆ నెంబర్ ఏమవుతుంది? రిమైండర్ 0 అవుతుంది. అంతేనా? సేమ్ నెంబర్తో సపోజ్ 20 ఉంది, 3తో డివైడ్ చేసిన, రిమైండర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. సో ఈ 20 నుంచి 2 తీసేసిన అనుకో ఏమవుతుంది? 18 అవుతుంది. 18 ఇప్పుడు 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో ఇక్కడ ఉండే డివిడెండ్ను రిమైండర్తో తీసేస్తే 3తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ అంతే, 3 అనేది రిమైండర్ ఉంది. ఈ నెంబర్ నుంచి 3 తీసేస్తే ఈ నెంబరు సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో ఈ నెంబర్ కావాలి నాకు, కానీ రిమైండర్ మాత్రం 3 రావాలా. సో ఏం చేస్తా? ప్రతి దాంట్లో నుంచి 3 తీసేస్తా. 19, ఓకే, 98, 126. ఈ నెంబర్స్ 3 దాంట్లను డివైడ్ చేసే నెంబర్ నాకు ఇప్పుడు కనుక్కుంటే అయిపోతుంది. ఓకేనా? సో ఎల్సిఎం 8. ఎల్సిఎం అంటే డిఫరెన్స్ 8. ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. ఓకే, అన్ని దాంట్లో డివైడ్ చేసే నెంబర్ ఏముంది? 8 డివైడ్ చేస్తుందా? చేయదు. 4 చేయదు. నెక్స్ట్ ఏముంది? 2 నెంబర్. సో 2 డివైడ్ చేస్తుంది. సో నెంబర్ ఆన్సర్ ఎంత? 2. ఓకేనా? రైట్. ఇది ఏదైనా 3 నెంబర్స్ ఇచ్చి వాటిని డివైడ్ చేసే నెంబర్ కనుక్కోమంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. ఒకవేళ డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఇస్తే రిమైండర్ తీసేసిన తర్వాత హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. ఇక్కడ హెచ్సిఎఫ్ ఏదానికి కనుక్కోవాలంటే రిమైండర్ 93 నుంచి 3 తీసేయాల, 111 నుంచి 3 తీసేయాల, 129 నుంచి 3 తీసేయాలి. తర్వాత కనుక్కోవాలి ఆ నెంబర్ ఏంటి డివైడ్ చేసేదని. ఓకే, ఫైండ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం కనుక్కోండి. 10, 15, 20కి ఎల్సిఎం కనుక్కోండి. ఎంత ఎల్సిఎం?